హే హై గైస్, గుడ్ మార్నింగ్. కురాయి ప్రస్తుతానికి అయితే మధ్యప్రదేశ్ లో అయితే ఉన్నాం కదా. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందరూ అయితే మనం అయితే ఉండాలి. నైట్ అయితే ఇక్కడైతే స్టే చేసాము, ఇక్కడే క్యాంపింగ్ చేసాము, ప్రశాంతంగా పడుకున్నాం. ఎడిటింగ్ చేసేసరికి నాకు 12:30 అయ్యింది, కానీ వీడియో అయితే అప్లోడ్ అవ్వలేదు. సిగ్నల్ అనేది తక్కువ ఉంది. వెనక పక్క మొత్తం జంగలే. ఈ పెట్రోల్ బంక్ ఉందా, ఈ పెట్రోల్ బంక్ పక్క నుంచే ఫారెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇదంతా ఘాటీ సెక్షన్. ఒక 8 నుంచి 10 కిలోమీటర్ల మధ్యలో ఘాటీ సెక్షన్ అయితే ఉంటుంది. మన ఈ రైడ్ లో ఫస్ట్ ఘాటీలు అయితే తగులుతున్నాయి. ఎలా ఉంటుందేమో తెలీదు. ఘాటీలు మన సైకిల్ ఎక్కుతాయో, మనకి ఏమైనా కాళ్ళు పెయిన్స్ వస్తాయో తెలీదు. నిన్న ఒక గట్టి అప్పు రాగానే నడుచుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు ఘాటీ సెక్షన్ అంతా మెలుకుంది. మ్యాప్లో చూస్తేమో అట్లా చూపిస్తుంది. ఓకే, ఇలాగే కంటిన్యూగా చూస్తూ ఉంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో కంటిన్యూగా చూస్తేనే ఈ ఘాటీ సెక్షన్ ఎలా ఉందనేది కూడా మీకు చూపిస్తాను. మన రైడ్ అయితే స్టార్ట్ అయ్యింది. మేమైతే ఘాటీలు అయితే ఎక్కుతున్నాము. ఈ మామూలుగా ఉండదు. ఫస్ట్ రోజు మనకైతే మధ్యప్రదేశ్లో ఘాటీ తగులుతుంది. ఈ ఘాటీ 8 కిలోమీటర్ల నుంచి 9 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఉంటుందంట అన్న చెప్పిండు. అసలు నైట్ నేను 12:30కి పడుకున్నా, 1:32కి ఆ టయానికి చలి పెడుతుంది బాబా. అసలు మామూలుగా కాదు. దుప్పట్లేమో బ్యాగులో ఉండే తీయలే, అలాగే పడుకుంటాను టెంట్లో, ఉడకపోస్తుందని చెప్పి. నైట్ చలి పెడుతుంది మామూలుగా కాదు. రాజుబ్రో అయితే టెంట్ కవర్ ఉంటుంది కదా, టెంట్ కవర్ కప్పుకొని పడుకున్నాడు. రోడ్డు చూడండి ఎన్ని మెలకలు అయితే ఉన్నాయో. లారీలు కార్లు అన్నీ వస్తున్నాయి పోతున్నాయి. ఘాటీ సెక్షన్లో తొక్కలేక దొక్కుతున్నాము. ఏంటంటే ఇటు పులులు సింహాలు ఉంటాయంట ఈ ఫారెస్ట్లో. ఎక్కడ ఆగకండి, చక్కగా వెళ్ళిపోండి అంటున్నారు ఈ లారీ డ్రైవర్ అన్న వాళ్ళు. అందుకనే చిన్నగా తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనకి ఘాటీ సెక్షన్ దగ్గర ఒక విలేజ్ ఉంది కదా, మన నైట్ స్టే చేసింది. ఆ ఊరి పేరు కురాయి. ఆ కురాయికి మధ్యలో వీ పెట్టిన మనకు కురవి అవుతుంది. కురివి వచ్చేసి మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక టెంపుల్, వీరభద్రస్వామి టెంపుల్. అది అందరికీ తెలుసు, మన ఖమ్మం జిల్లాలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న వాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది టెంపుల్. ఘాటీ ఎక్కేటప్పుడు అన్న వాళ్ళు అయితే కలిశారు. అన్న వాళ్ళది వచ్చేసి ప్రయాగరాజ్ అంట. ప్రయాగరాజ్ నుంచి రామేశ్వరం గయా, ప్రయాగరాజ్ నుంచి రామేశ్వరం వెళ్ళి రామేశ్వరం నుంచి మళ్ళీ రిటర్న్ అయితే అవుతున్నారు. వీళ్ళు ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్నారు. ఈ ఘాటీ సెక్షన్లో మనం ఉన్న కాడ కురవి నుంచి ముందెళ్ళే సిటీలో. कितना दिन लगे भैया तुमको ट्रैवलिंग? हमको लग गया 12-15 दिन लग गया. 12 to 15 డేస్ అయితే వాళ్ళకి ట్రావెలింగ్ డేస్ అయితే పట్టిందంట. వీళ్ళు వచ్చేసి హీరో హోండా స్ప్లెండర్ గాడి. హీరో హోండా స్ప్లెండర్ బండి మీద అయితే ప్రయాగరాజ్ టు కన్యాకుమారి, కన్యాకుమారి నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు మీనాక్షి టెంపుల్, తిరుపతి ఇలా అయితే వాళ్ళు దర్శనం చేసుకుంటే అయితే వచ్చారంట. ఓకే, కంగ్రాచులేషన్స్. వాళ్ళ లగేజ్ ప్యాకింగ్ చూడండి, మొత్తం ఫుల్ సెటప్. మన లెక్కే లగేజ్ ప్యాకింగ్ అయితే చేసుకున్నారు. టెంట్ గిట్లు అన్నీ ఉన్నాయి వాళ్ళకి. ఓకే, బాయ్ బాయ్. దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. వీళ్ళందరినీ చూసేసరికి నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి. వీళ్ళు వచ్చేసి ప్రయాగరాజ్ నుంచి రామేశ్వరం వెళ్ళారంట. మనకి నిన్న కలిసిన స్వామి వచ్చేసి రామేశ్వరం నుంచి ప్రయాగరాజ్ నుంచి వారణాసి అయితే వెళ్తాడు. చూడండి ఫ్రెండ్స్, అప్పట్లో కూడా దేవుళ్ళు కూడా మనుషులే. ఇప్పుడు మనకి సైకిళ్ళు, బండ్లు, లారీలు, బస్సులు అన్నీ ఉన్నాయి, ట్రైన్లు గట్లా. అప్పట్లో ఏమీ లేవు.
మన శ్రీరాముడు, ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా అయోధ్య, మన శ్రీరాముడు సీతమ్మ తల్లిని పెళ్లి చేసుకున్న తర్వాత తన తమ్ముడితో 14 సంవత్సరాలు వనవాసం చేసిండు అడవిలో. రోడ్డు లేదు, వంక లేదు, వాగు లేదు, చక్కగా అడవిలో 14 సంవత్సరాలు వనవాసం చేసిండు సీతమ్మ తల్లితో పాటు. అలా ఈ మధ్యప్రదేశ్, కర్ణాటక, మన ఆంధ్ర, తమిళనాడు మీదుగా లంకకైతే వెళ్ళిండు. జై శ్రీరామ్, జై హనుమాన్. అమ్మయ్య, డౌన్ అయితే దిగుతున్నాము. ఇప్పటి వరకు ఎక్కి బాగా అలసిపోయా. వాటర్ నింపుకోవడం మర్చిపోయినాం. ఒక కార్ అతను ఆపి వాటర్ బాటిల్ తీసుకున్నా, వాటర్ తాగినా. మంచిగా డౌన్లో చక్కగా వెళ్తుంది. రేపు మధ్యాహ్నం వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో లైవ్ అయితే వస్తుంది. ఆ వీడియో ఎవరు తప్పకుండా ఫుల్ వీడియోగా చూస్తారో వాళ్ళందరూ తప్పకుండా అటెండ్ అవ్వండి. రేపు మధ్యాహ్నము 3ంటికి ఇన్స్టాగ్రామ్ లైవ్ పెడతాను. 3:30 ఆ టయానికి అందరు వచ్చేయండి ఇన్స్టాగ్రామ్ లైవ్ కి. మంచిగా మాట్లాడుకుందాము. చాలా రోజులైంది మా ఫ్రెండ్స్ తో, మన సబ్స్క్రైబర్స్, మన ఫాలోవర్స్ మాట్లాడక. ఆ ఊరు పేరు వచ్చేసి చెప్పరా అంట. ఏం చెప్పాలి ఆడికొచ్చి, అసలు ఏం చెప్పాలి మీరు చెప్పండి. ఊరి పేరు చెప్పరా, భలే ఉంది అసలు. ఇక్కడ మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో ఊరి పేర్లు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చెప్పరా, పంచదార, వాంకిడి, భలే భలేగా ఉన్నాయి పేర్లు. ఆ చెప్పరా అనే ప్లేస్కి ఇంకా 32 కిలోమీటర్లు ఉంది. పవర్ సప్లై డిస్ట్రిబ్యూషన్ ఏరియా ఎంత పెద్దగా ఉందో చూడండి. పెద్ద పెద్ద పవర్ టవర్స్, పెద్ద పెద్ద లైన్లు. అసలు ఏ స్టేట్ నుంచి ఈ స్టేట్ కి పవర్ సప్లై అవుతుందో తెలియదు, కానీ ఇక్కడ నుంచి మధ్యప్రదేశ్ స్టేట్ కి అయితే సప్లై అవుతుంది. పైన పవర్ సప్లై అవుతా ఉంటే వైర్లో నుంచి మామూలుగా సౌండ్ రావట్లే. చాలా పెద్ద డిస్ట్రిబ్యూషన్. సరే, మధ్యప్రదేశ్ స్టేట్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ. అయితే మధ్యప్రదేశ్ చుట్టూ వచ్చేసి ఒక 5 రాష్ట్రాలు అయితే టచ్ అవుతాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, యూపీ, రాజస్థాన్ అండ్ గుజరాత్. ఈ 5 స్టేట్లు మధ్యప్రదేశ్ చుట్టూ అయితే ఉంటాయి. మధ్యప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్రం. ఎవరైనా కన్యాకుమారి టు కాశ్మీర్, కాశ్మీర్ టు కన్యాకుమారి, ఇటు గుజరాత్ నుంచి మేఘాలయ టు గుజరాత్ రావాలన్నా కూడా మధ్యప్రదేశ్ అనేది తప్పకుండా టచ్ అవ్వాల్సిందే. చుట్టూతా చూసుకుంటే మిడిల్ పాయింట్ లో ఉంటది. ఈ రోజు మధ్యాహ్నానికి అయితే మనకి బనానా భోజనము. వెళ్ళేదారిలో వచ్చేసి హైవేలో ఉన్నాం కాబట్టి దాబాలు గట్ల చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. బనానా అయితే తీసుకుంటున్నాము. డజన్ ఇవ్వండి, డజన్ దేదో. నేను చూడు తెలుగులో మాట్లాడుతున్నా మర్చిపోయి. ఇక్కడ బనానా, మ్యాంగోస్, వాటర్ మిలన్, ఈ పండిన కాయలు, ఏమో పచ్చికాయలు, ఏమో వచ్చేసి బెంగినపల్లి. యువతల పక్క చూడండి హ్యాండ్ మేడ్ చెరుకు రసం. ఇది తిప్పుతూ ఉంటేనే చెరుకు అనేది క్యాన్లోకి అయితే వస్తుంది. అన్ని చోట్లయితే మిషనరీ వచ్చింది. నేను తిప్పుతూ ఉంటే అది తిరుగుతూనే ఉంది. అంకుల్ జీ గ్లాస్ కిత్తా 20 రూపాయ దో బనాదో. గ్లాస్ వచ్చి 20 రూపాయలంట. వీళ్ళు తయారు చేస్తారు. ఎలా తయారు చేస్తారో నేను మీకు చూపిస్తా. తీస్తున్నారు చూడండి ఎంత కష్టంగా పోతుందో. రాజు బ్రో సాయం చేస్తా అంటే వద్దు అంటాడు. మామూలు కష్టం కాదు. ప్యూర్ చెరుకు జ్యూస్ ఇది. ఎలాంటి వాటర్ కలవదు. వదిలేయగానే ఎంత స్పీడ్ తిరుగుతాను చూడు, ఫ్యాన్ లెక్క. నేను స్నానం చేయక ఎన్ని రోజులు అవుతుందో తెలుసా మీకు? తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే వాళ్ళకి పక్కా రిప్లై ఇస్తాను. అలాగే మన ఇన్స్టాను కూడా ఫాలో చేయండి. హాయ్ అని మెసేజ్ చేయండి. మీ ఊరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో అది కూడా కామెంట్ చేస్తే ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. చాలా రోజులు అవుతుంది నేను స్నానం చేయక. పొద్దున్నే లెగిసి స్టార్ట్ అవుతున్నాము. నైట్ పెట్రోల్ పంప్లో పడుకుంటున్నాము. 5ంటికి లెగిసి బ్రష్ చేసుకొని మొబైల్ ఛార్జింగ్లో పెట్టుకొని మార్నింగ్ ఎండ అనేది తక్కువ ఉంది. ఆ తక్కువ ఉండడం వల్ల 6:20, 6:30 స్టార్ట్ అవుతున్నాము. 11 లోపల ఒక 45-50 కిలోమీటర్లు అయితే తొక్కుతున్నాం ఫ్రెండ్స్ మేము సైకిల్. 12-1కి అలా రెస్ట్ తీసుకుంటున్నాము. ఏమైనా తినేసి ఒక 1 అవర్ 2 అవర్స్ ఏమో చెట్టు నీడ కింద కూర్చొని మళ్ళీ 3:30కి ఒక్కొక్కసారి 4కి స్టార్ట్ అయితే మళ్ళీ 6:37 లోపలికి ఒక 30-35 కిలోమీటర్స్ అయితే దొక్కుతాం. మళ్ళీ అయితే నల్లటి మేఘాలు అయితే కమ్ముకున్నాయి. నిన్న కూడా ఇదే టైము
ఇవాళ కూడా ఇదే టైము. మనల్ని ఏంది మేఘాలు వదలవా ఏంటి? ఈ రోజు కూడా వర్షం పడుతుంది. ప్రస్తుతానికైతే చెట్టు నీడ కింద అయితే ఆగాము. మేమైతే తడిసిపోయాం, ఒక 30-40% అయితే తడిసిపోయాము. అయితే ఈ వర్షం ఏంటంటే చిలుకురు పడుతుంది. ఈడకి రాగానే ఎక్కువైంది. మన దగ్గర కెమెరాలు, డ్రోన్లు, ఇంకా లగేజ్ బాగుంది కాబట్టి ఈ చెట్టు కింద అయితే ఆగినాము. ఇప్పుడే ఇగో కనిపిస్తుంది కదా, రోడ్ అంతా తడిసిపోయింది. నేను కూడా తడిసిపోయా బాగానే, ఒక 30-40% వరకు తడిసిపోయా. వానలు ఉన్నాయంట బాగానే, ఒక 2-3 రోజులు ఇలాగే పడుతుంది కావచ్చు మధ్యాహ్నం నుంచి. నిన్న కూడా మధ్యాహ్నమే పడ్డది వర్షం, ఇవాళ కూడా మధ్యాహ్నమే పడుతుంది. ఇక్కడ చాయ్ చూడండి భలేగా చేస్తున్నారు. అది వచ్చేసి కొలిమిలో ఉంటుంది కదా, కొలిమిలో ఉండే మిషన్ తీసుకొచ్చి అలా మనకి పాతకాలపు పొయ్యిలు ఉంటాయి కదా, మా ఇంట్లో కూడా ఉండే బొగ్గుల పొయ్యి. ఆ పొయ్యి మీద దాంతో తిప్పుతా ఉండాలి. ఆ గాలి అనేది లోపలికి పోయి ఆ మంట మండి చాయ్ అనేది అయితా ఉంటది. సెకండ్ ఘాటి ఎక్కువ కూడా దిగినాము. ఇంకో ఘాటి ఉంది, అది ఒక 2.5-3 కిలోమీటర్లు ఉంటది. ఇప్పుడు ఒక ఘాటి వచ్చేసేమో 4 కిలోమీటర్లు. ఈ రోజు మనం ఫస్ట్ ఎక్కింది వచ్చేసేమో 9-10 కిలోమీటర్ల మధ్యలో అది. మనమైతే ఈ రోజు వచ్చే ఘాటి దిగిన తర్వాతే మన స్టే ఉంటది ఇవాళ. ఇది కదా అసలైన మజా. గంటకి 40 కిలోమీటర్ల స్పీడ్ మీద అయితే వెళ్తుంది. క్యాప్ ఎగిరిపోయేటట్టే ఉంది. అటు ఘాటి సెక్షన్ అయితే ఎక్కుతున్నాము. చూడండి వెనక పక్క లొకేషన్ ఎన్ని లారీలు వస్తున్నాయో. లొకేషన్ మాత్రం బీపచ్చంగా ఉంది. లారీలు అయితే అస్సలు ఎక్కట్లే. బా అసలు మామూలుగా కాదు ఈ ఘాటీలు అయితే. మా నాన్న ఆల్రెడీ చెప్పిండు మధ్యప్రదేశ్ మొత్తం ఘాటీనే ఉంటుందని. అటు ఉరుములు మెరుపులు చూశారు కదా, వర్షం పడుతుంది. ఇక్కడ నుంచి లొకేషన్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఈ అన్ని కొండలైతే ఎక్కుకుంటూ దిగుకుంటూ అయితే వచ్చాం మేము. ఈ రోజుకి ఇది లాస్ట్ ఘాటి. మనకి ఇంకొంచెం దూరంలోనే మన స్టే అయితే ఉంది, పెట్రోల్ పంపు. ఇంకొక 1.5 కిలోమీటర్స్ ఈ ఘాటి దిగగానే పెట్రోల్ పంప్ అయితే ఉంటది మనకి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కానీ తప్పకుండా మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి కంటెంట్లు, ఇలాంటి మంచి ఘాటీలు, ముందున్న మంచి లొకేషన్స్ కూడా నేను తీసి మీకైతే చూపిస్తా ఉంటాను. ఓకే, ఈ వీడియో ఇంతటితో అయితే ముగిస్తున్నా. స్టే ట్యూన్, బాయ్ బాయ్. వెనక పక్క అయితే ఉరుములు మెరుపులు అయితే ఘోరాతి ఘోరంగా ఉన్నాయి.